విని ఒక లెటర్ రాశాను. చంద్రబాబు నాయుడు గారు ఇలాగ ఈవేళ అసెంబ్లీలో పలానా మనిషి ఇలా మాట్లాడాడు, ఇది నిజమైతే మనం ఏ రేటుకి ఇస్తున్నాం కరెంటు, ఎంత కరెంటు ఇస్తున్నాం, ఇవ్వటం తప్పేం లేదు, మనకు సర్ప్లస్ ఇస్తున్నారు, ఎంత రేటుకి ఇస్తున్నాం అన్నీ అడిగి ఆయనకి, చీఫ్ సెక్రటరీకి, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ పంపించాను. దీని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించండి అని. కనీసం నాకు అక్నాలెడ్జ్మెంట్ కూడా రాలా. ఈవేళ 3 ఏళ్ళు అయిన తర్వాత 4,000 కోట్లు మాకు వస్తాయని చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంటే తెలంగాణ గవర్నమెంట్ మీరే మాకు డబ్బులు ఇవ్వాలి అని ఎదురు తిరిగే పరిస్థితిలో ఉంది. మనం కరెంట్ ఇవ్వడం ఏంటి, మనమే డబ్బులు ఇవ్వాలని అడగటం ఏంటి? ఇంత లోకువైపోయే పరిస్థితుల్లో మనం ఎందుకు ఉండాలి? ఒక సిస్టమ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. బీజేపీతో అయితే ఈయన భాగస్వామి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ అనలేకపోతున్నాడు, ఇక్కడేమో ఈయన శత్రువు కాబట్టి ఈయన్ని అనలేకపోతున్నాడు. మనం శత్రువు దగ్గర ఏమీ పని చేయించుకోలేక మిత్రుడి దగ్గర ఏమీ పని చేయించుకోలేని పరిస్థితిలో ఉంటే ఇది కరెక్టా అన్నదే నేను క్వశ్చన్ చేస్తూ వస్తున్నాను. 3 ఏళ్ళు పూర్తవుతుంది, ఎందుకు ఇలా చేస్తున్నారని. అయితే విచిత్రం ఏంటంటే, ఒక మాజీ ఎంపీగా నేను పంపినటువంటి ఇప్పటికి 21 లేఖలు రాశాను. 21 లేఖలు మీడియా వాళ్ళు మీరు చూపించారు, కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి నీ లేఖ అందింది అని అక్నాలెడ్జ్మెంట్ కూడా రాలా. సమాధానం పక్కన పెట్టండి. అయితే నేను ప్రతిదీ ఈమెయిల్ కూడా పంపాను కాబట్టి ఈమెయిల్ పంపినవన్నీ కూడా ఏ రోజు పంపామో, ఎప్పుడు రిసీవ్ అయిందో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి అసలు ఎప్పుడు రాసాడు లెటరే రాయలేదని అనడానికి మాత్రం లేదు. ఇంటికి అయిపోవాలని అక్కడ పట్టిసీమ పెట్టారు. పట్టిసీమ పెట్టి ఆయన ఏం చెప్పాడంటే టెంపరీ ఇది, దానికోసం ఆయన టెక్నికల్గా చాలా తప్పులు చేశాడు. ఇది డ్రింకింగ్ వాటర్ కోసమని, ఇండస్ట్రీస్ కోసమని పెట్టి, ఎందుకంటే సిడబ్ల్యూసీకి వెళ్ళక్కర్లేకుండా వాళ్ళు మళ్ళీ లెక్కలు అడుగుతారు. ఆ లెక్కలు అడగక్కర్లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి అధికారంతో సముద్రంలోకి పోయే నీళ్లు నేను తోడుతున్నాను అని చెప్పి పెట్టారు అక్కడ. అది పెడుతూ ఎందుకు దాన్ని మేము అబ్జెక్ట్ చేసామంటే, మీరు పెట్టేది టెంపరీ అంటున్నారు, 2018కి పోలవరం వాటర్ ఇస్తానంటున్నారు. 1 సంవత్సరం మీరు వాటర్ తోడడానికి 8,500 క్యూసెక్స్ కెపాసిటీ ఉన్నటువంటి 24 పంపులను పెట్టి కరెంటుకే దాదాపుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 70 కోట్లు 80 కోట్లు ఖర్చు పెట్టి ఎంత వాటర్ మీరు ఇవ్వబోతున్నారు? నేను మొన్న సంవత్సరం తీసి క్లియర్గా చూపించాను. స్ట్రగుల్ అవుతున్నటువంటి ఈ పోలవరం అన్నది రాజశేఖర రెడ్డి అంత సీరియస్గా తీసుకుని అన్నీ పక్కనెట్టి పోలవరం, ఎందుకంటే నేనే ఆయనకి లైజాన్ ఆఫీస్ ఢిల్లీలో ఈ పోలవరం గురించి అందరి చుట్టూ తిరగటం కార్యక్రమం నాకే చెప్పాడు ఆయన. నేను అది రాజశేఖర రెడ్డి గారి టాప్ ప్రయారిటీ. ఆయన ఉండుంటే 2011కి అయిపోను, ఇంకొక సంవత్సరంన్నర బతుకుంటే పోలవరం పూర్తి అయిపోను. ఇవేవి లేకపోయినా సరే, ఇప్పుడంటే ఎన్వైరన్మెంట్ అన్నీ నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేశారు కాబట్టి వచ్చింది. ఇది ఏమీ చేయకుండానే ఆయన 4,000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టి ఒక లెవెల్కి తీసుకొచ్చాడు. అప్పుడు కూడా కోర్టు కేసుల వల్లే ఆగింది. కానీ తెలుగుదేశం వాడి కేసులు ఏం ఆపేశాడు? ఈ గొడవ ఏం చేయలే. ఆయన వేస్తూ ఉంటారు కోర్టులో. ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాడిని అంత అన్సెరమోనియస్గా పార్టీ తిట్టడం మొదలెట్టి 4 రోజులు పార్టీ చేత తిట్టించి 5వ రోజునేమో తీసేసాము నిన్నని ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోలో డేట్లు గీట్లు అన్నీ తప్పే. అంటే అంత స్పీడ్గా జీవో ఇచ్చి మళ్ళీ ఆ జీవోని తప్పించి ఇంకో జీవో ఇచ్చారు. ఎందుకంటే మా దాంట్లో అచ్చుతప్పులన్నీ పడ్డాయి. ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాడిని వాడుకుంటే వాడుకోవాలి, నీకు ఇష్టం లేదు రాజీనామా అంటే చేసేస్తాడు. ఆయన గురించి ఇంత సెన్సేషన్ స్టేట్ అంతా తీసుకురావటం వెనకాల ఏముందో నాకైతే తెలియదు. కానీ ఐవైఆర్ కృష్ణారావుని తప్పించడం వల్ల ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి నష్టమే. ఎందుకు ఆ నష్టం తెచ్చుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం. ఇటువంటి డీడ్సే ఆయన తరఫున మాట్లాడతాయి. ఇంత మాట్లాడక్కర్లేదు, ఇంత ప్రచారం అక్కర్లే. అయితే ఈ ప్రచారం ఎప్పుడైతే ఎక్కువ చేసుకుంటూ పోతున్నారో ఒక భయం వేస్తుందన్నమాట. అసలు ఏమీ జరగలేదా, లేదా నేను వేసే రోడ్డు మీద నువ్వు నడవడం మాని నేను ఇచ్చే పెన్షన్ తీసుకుంటున్నావు? ఎప్పుడైనా అన్నాడా? ఎప్పుడైనాను మేము శ్రీశైలం కట్టాం, కాంగ్రెస్ వాళ్ళం, మేము నాగార్జున సాగర్ కట్టాం అని వాళ్ళని రేపు బ్రిటిష్ వాడు వచ్చి మా కాటనే కట్టాడా, లేకపోతే నీకు నీళ్ళు ఎక్కడున్నాయి, ఆ నీళ్లు తాక్కో. ఏంటి, గవర్నమెంట్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక్కొక్క టైంలో ఒక్కటి జరుగుతుంది. అలా చంద్రబాబు నాయుడు లెవెల్ మనిషి టీవీ కెమెరాలు ఎదురుకుండా ఉన్నాయని తెలిసి ఎందుకు ఆయన మాట్లాడాడో మనం ఆశ్చర్యపోయింది. ఇవన్నీ ఏవో సోషల్ మీడియాలో పెట్టారనుకున్నాను అని ఎవరో ఫోన్ చేసి అడిగితే చూసారండి వచ్చిందంటే ఏదో పెడుతున్నారంటే టీవీలో వస్తుంది చూడండి అన్నాడు. వెంటనే టీవీ పెడితే రిపీటెడ్గా చూపిస్తారు అన్ని ఛానల్స్, ఆయనకి ఫేవరబుల్గా ఉన్న ఛానల్స్ కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి స్థాయి మనిషి ఎందుకు అలా మాట్లాడారో అది కూడా ఎలక్షన్ ముందెట్టుకుని
నేను 5,000 ఇవ్వగలను. మరి నాకైతే అర్థం కాలే. ఆయనకు ఉన్నటువంటి పాస్ట్ రికార్డుని బట్టి అతని నేచర్ కాదు. రాజ్యాంగ పరిధి ఏంటంటే ఎవడో మాట్లాడకూడదు. చీఫ్ మినిస్టర్ మాట్లాడంటే ఇంకా బాగా బూతుంది. ఎవడో మాట్లాడకూడదు. ఎవరిది రోడ్డు, ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు అందరికీ తెలుసు కదా. అయినా అతను వదలపెట్టలే. అతనికి ఉన్నటువంటి ఆ ఫైటింగ్ నేచరు తిరిగాడు. ఈ సంవత్సరంలో ఏం చేస్తాడో ఎవరికి తెలుసు. ఈవేళ ఎలక్షన్ పెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నటువంటి పార్టీ టీడీపీ చాలా భయంకరమైనటువంటి ఫలితాలు ఎదురవుతాయి. ఎలక్షన్ ఈవేళ డిక్లేర్ అయితే 1.5 year తర్వాత ఈ లోపల ఏం చేస్తాడో ఆయన సమర్థతని తక్కువ అంచనా నేను వేయలేను. ఏమైనా చెప్పగలరు. సక్సెస్ ప్రతిపక్షానికి సక్సెస్ ఉంటుందండి. పబ్లిక్లోకి తీసుకొస్తున్నాడుగా, బాగానే తిరుగుతున్నాడు, చేస్తున్నాడు. నెక్స్ట్ నాకు జగన్ మీద నేను అన్బయాస్డ్గా మాట్లాడలేను.